సుడాన్ అంతర్గత యుద్ధాలతో అట్టుడుకుతోంది. సుడాన్ అతలాకుతలం కావడంతో బంగారం రేట్లు ఆకాశమే హద్దుగా పెరిగాయా? అసలు సుడాన్ సంక్షోభానికి గోల్డ్కున్న లింక్ ఏంటి? సుడాన్ గోల్డ్ మైన్ ఎదుర్కొంటున్న సవాళ్లేంటి? ఆఫ్రికా ఖండంలో అత్యంత కీలకమైన గోల్డ్ మైన్ కంట్రీల్లో సుడాన్ ఒకటి. ఇప్పుడు సాయుధ ఘర్షణలతో కుదేలవుతోంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వల్ల రోడ్లు, విద్యుత్ సరఫరా, గనుల మౌలిక సదుపాయాల్ని తీవ్రంగా ధ్వంసం చేసింది. ఫలితంగా బంగారు తవ్వకాలు, ప్రాసెసింగ్, ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. సుడాన్లో బంగారు తవ్వకాలు ఎక్కువగా సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతుంటాయి. కానీ ఘర్షణలు మొదలైన తర్వాత భద్రతా సమస్యలు పెరగడంతో గనుల్లో పనులు నిలిచిపోయాయి. గోల్డ్ ప్రొడక్షన్ గణనీయంగా పడిపోయింది. మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి బంగారం అక్రమ మార్గాల్లో స్మగ్లింగ్ అవుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గోల్డ్ ప్రాసెసింగ్ రంగం కూడా సంక్షోభంలోనే ఉంది. ముడి పదార్థాల కొరతతో కొన్ని రిఫైనరీలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. మరికొన్ని పూర్తిగా మూతపడ్డాయి. చిన్న చిన్న వర్క్షాపులు, రిటైల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో సుడాన్ బంగారానికి ప్రధాన ఎగుమతి మార్కెట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యుద్ధం ప్రారంభమైన తర్వాత యుఏఈ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కు మద్దతిస్తోందన్న ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 2025 మేలో సుడాన్, యుఏఈ దౌత్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అనంతరం యుఏఈ సుడాన్ ఫ్లైట్లపై నిషేధం విధించింది. తన ఓడరేవుల్లో సుడాన్ కు సంబంధించిన సరుకుల లోడింగ్, అన్లోడింగ్ ను నిలిపివేసింది. ద్వైపాక్షిక వాణిజ్యం పూర్తిగా స్తంభించిపోయింది. పరిణామాలు సుడాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యప్రాచ్యంలో కీలకమైన గోల్డ్ ట్రేడింగ్ సెంటర్. దానికి ప్రత్యామ్నాయ మార్కెట్లు వెతకడం సుడాన్ కు అంత సులభమైతే కాదు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సుడాన్ ప్రభుత్వం అక్రమ తవ్వకాలు, స్మగ్లింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది. బంగారు అమ్మకాలు, ఎగుమతి ఛానళ్లు నియంత్రించేందుకు కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. రాజధాని ఖార్టూమ్లో అంతర్జాతీయ బంగారు ఎక్స్చేంజ్ ఏర్పాటు చేయాలని, గ్లోబల్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.